హాయ్! ఇవాల్టి మన కథ వచ్చేసి అత్త మీద కోపము ఎందుకొచ్చింది కోడలికి అనే కథ మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ కాలము పిల్లలంతా మిస్‌అండర్‌స్టాండింగ్‌లో ఉంటారు. నేను అందరూ కరెక్ట్ అని చెప్పట్లేదు. కొంతమంది గురించి చెప్తున్నాను. ఈ పెళ్ళి చేసుకున్నాక చాలా వరకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో, అవన్నీ కొంచెం సర్దుకుంటూ పోతుంటే మంచిది అనేసి నా ఉద్దేశం. కానీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. స్టోరీలోకెళ్తే కొత్తగా పెళ్ళయింటుందనమాట సునీత అండ్ రాహుల్‌కి. వాళ్ళిద్దరూ అండ్ వాళ్ళ అత్త సరోజ అందరు ముగ్గురు కలిసి ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళనమాట. మొదట్లో అన్నీ బాగానే సాగుతుంటాయి. ఏం ఫీలింగ్స్ లేకుండా బాగానే ఉంటారు. కానీ సరోజమ్మ ప్రతి పనిలోనూ సలహాలు ఇవ్వడం మొదలుపెడుతుందనమాట సునీతకు. అది సునీతకి అస్సలు నచ్చేది కాదు. ఎందుకంటే ఈ కాలం పిల్లలు బాగా ఇండివిడ్యువాలిటీ మెయింటైన్ చేస్తారు. ఒకరోజు సునీత వంట చేస్తుంటే సరోజమ్మ ఉప్పు కొంచెం తక్కువ వేయమ్మా అని అలాంటి ఏమైనా సలహాలు ఇస్తుంటుంది. ఇంకొక రోజు వచ్చేసి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఈ వెరైటీ చేయండి అని అలా అత్త సరోజమ్మ సునీతకు ఏదో ఒక చెప్తూనే ఉండేదన్నమాట. సో, సరోజమ్మ సహాయం చేయాలనే ఉద్దేశంతోటి చెప్తుంటుంది. కానీ సునీతకి మాత్రం తను ఎప్పుడు తనని తప్పు పడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మిస్‌కమ్యూనికేషన్ అండ్ వస్తుంది. ఏంటంటే మన ఆలోచన తీరు మార్చుకోవాలి. కొన్ని రోజులకి తర్వాత సునీతకి తనకు బాగా అలానే కోపం వస్తూ భరించలేక ఇంక భర్తతోటి అంటుందన్నమాట. మీ అమ్మకు నేనేం చేసినా నచ్చదు అన్నీ అని చెప్తుంది. ఏదో ఒక వంక పెడుతూనే ఉంటుంది అనేసి చెప్తుందంట. అది విన్న రాహుల్ నవ్వుతూ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రాహుల్ చాలా సమయస్ఫూర్తితో బిహేవ్ చేస్తాడనమాట. అమ్మ నిన్ను తప్పు పట్టడం కాదు, తను కూతురిలాగా భావించి నేర్పించాలని చూస్తుంది అని అంటాడనమాట. ఆ మాటలు విన్న సునీత ఆలోచించింది. ఇది కూడా సునీత ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. తను ఆలోచించడం మొదలుపెట్టింది కదా! మరుసటి రోజు అత్తతో నేరుగా మాట్లాడిందనమాట డైరెక్ట్‌గా వెళ్ళి. సరోజమ్మ కూడా తన మనసులోని ప్రేమను చెప్పింది. తను కూడా ఏమందంటే నేను నిన్ను గైడ్ చేసే ఉద్దేశంతోనే చెప్తున్నానమ్మా. నువ్వంటే నాకు చాలా ఇష్టము అని కూడా చెప్తుందనమాట. అప్పుడు సునీతకు అర్థమవుతుంది. కొన్నిసార్లు కోపానికి కారణం ఎదుటివారి మాటలు కాదు. వాటిని మనం అర్థం చేసుకోకపోవడం అనేది తనకి అప్పుడు అర్థమవుతుందనమాట. ఇందులో మనకి నీతి ఏంటంటే మాట్లాడుకుంటే అన్ని అపార్థాలు పోతాయి. అండ్ మనకు వచ్చిన కోపం కానీ తగ్గుతుంది. ప్రేమ ఉన్న చోట సహనం కూడా ఉండాలన్నమాట. సో, తను సునీతకి ఆలోచించి ఇట్లా చేయడం కరెక్టా కాదా అని కూడా ఒక నిమిషం ఆలోచించింది కాబట్టికి తను మంచిగా అయ్యింది. సో, ముగ్గురు బాగున్నారు.